ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? దాంతోపాటే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల టార్గెట్గా 10 మంది పార్టీ మారిన జంపింగ్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇవ్వనున్నారు. అంటే అవుననే చెప్పేసి కొన్ని ప్రస్తుతం మనం గమనిస్తున్న ఏవైతే కేసీఆర్ అడుగులున్నాయో అటువైపే సాగుతున్నాయని చెప్పొచ్చు. దాంతోపాటే ఇంకా ఎస్ఎల్బీసీలో 15వ రోజు నాటికి చేరుకునే సహాయక చర్యలు. ఇంకా నిన్న డాగ్స్ను పంపించి క్యాడవర్ డాగ్స్ను పంపించి వాళ్ళు 8 మంది కార్మికుల మృతదేహాలు ఎక్కడున్నాయి వారు ఏందనేది పసిగట్టరు. కానీ ఇంకా పూర్తి సమాచారం వాళ్ళు ఎన్ని రోజుల్లో బయటకు తీసుకొస్తారు, సహాయక చర్యలు ముందలు పోతున్నాయా, మృతదేహాలకు ఇంకెంత దూరం ఉంది అనేది ఇంకా అధికారులు కూడా క్లారిటీ లేదు. దాంతోపాటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఇది అందరికీ తెలిసిన సమాధానమే. అయితే ఏంటంటే నిత్యం మంత్రులు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్చిపోతూ ఉన్నారు. గతంలో సినిమా హీరో అల్లు అర్జున్ ఒక వేదిక మీద ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి అని చెప్పడం మర్చిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనించినాం. తాజాగా నిన్న మంత్రి పొన్నం కూడా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఒక దగ్గర మాట్లాడుకుంటా అన్నారు. దాంతోపాటే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా అట్లనే ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి తుమ్మల అని మాట్లాడిండు, సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. ఇట్లా నిన్న జరిగిన ఒక నేషనల్ మీడియాకు సంబంధించిన ఈవెంట్లో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది సంబంధిత యాంకరు. సో ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ముందుగాల తొలి వెలుగు చూస్తే ఈరోజు హెడ్లైన్స్: సీఎం కేసీఆర్ పేరు మర్చిపోయిన పొన్నం, సోషల్ మీడియాలో వీడియో వైరల్. పొన్నం బాటలోనే వైరా ఎమ్మెల్యే రామదాస్, సీఎం శ్రీనివాస్ రెడ్డి తుమ్మల అంటూ తడబాటు. 2 వీడియోలను వైరల్ చేస్తున్న బీఆర్ఎస్. 2500 కోట్ల స్కామ్, పాలమూరులో మెగా దోపిడీ, పరికరాల కొనుగోలులో అక్రమాలు, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు, సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్పై విచారణ, అఫిడవిట్ దాఖలు చేసిన BHEL. సరఫరా చేసిన యంత్రాలు బిల్లులపై వివరణ, టెండర్లు 3వ వంతు కూడా బెల్కు చెల్లించని మెగా, ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం. ఇంకో వార్త చూడొచ్చు: సిపిఐకి నో ఛాన్స్, ఎమ్మెల్సీ పదవి లేనట్లే, ఇప్పుడు సాధ్యం కాదంటున్న కాంగ్రెస్. భారీ సంఖ్యలో ఆశావాహులు, వచ్చే స్థానిక గవర్నర్ కోటాలో ఇస్తామని చర్చలు. గత ఎన్నికల సమయంలో సిపిఐ తోటి పొత్తు కూర్చుకున్నారు, ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి. కానీ ఎమ్మెల్యే అయితే కూనంనేనికి ఇచ్చారు, ఆయన గెలిచిండు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో సిపిఐ 2 సీట్లు ఆశించింది, 2 కాదు కదా, కనీసం 1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కారణం అని చెప్పేసి కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక సీఎం కేసీఆర్కి సంబంధించిన వార్త: సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్టుగా, అసెంబ్లీకి వస్తున్నట్టుగా ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. రేవంత్ కాస్కో, నేను వస్తున్నా, అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా యాక్టివ్. బడ్జెట్ సమావేశాలకు రానున్న గులాబీ బాస్, సీఎంను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్. ఎమ్మెల్సీగా కీలక నేతకు ఛాన్స్, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. సారు మల్లొస్తం, త్వరలో కేసీఆర్తో 10 మంది ఎమ్మెల్యేల భేటీ. యూటర్న్ ప్రచారంతో కాంగ్రెస్ అలర్ట్, గద్వాల ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి భేటీ. తాజాగా కాంగ్రెస్పై ఎమ్మెల్యే గూడెం సంచలన కామెంట్స్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ విప్పు భయం. సుప్రీంకోర్టులో ఇప్పటికే డిస్క్వాలిఫికేషన్ కేసు విచారణ అవుతా ఉంది. ఈ నెల 25వ తారీఖు నడుకుంది. ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించిన సహాయక చర్యల రెస్క్యూ ఆపరేషన్ వార్త చూడొచ్చు. దొరకని ఆచూకీ, 14 రోజులుగా సాగుతున్న రెస్క్యూ. సొరంగంలోకి వెళ్ళొచ్చిన క్యాడవర్ డాగ్స్, 3 స్పాట్లు గుర్తింపు, తవ్వకాలు. వాటర్ లీకేజీతో సహాయక చర్యలకు అవరోధం. టన్నెల్లో ఎన్విరోపెటిక్ నిపుణుల బృందం పరిశీలన. టీబీఐ మిషన్ను కట్ చేస్తున్న రైల్వే నిపుణులు. ఇక ఈనాడులో చూస్తే దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్ర. ఆయా రాష్ట్రాల ప్రజలు భాజపాను ఆదరించడం లేదనే కక్షతోనే రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తున్న ప్రధాని మోడీ. ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరం, అహ్మదాబాద్తో పోలిస్తే 100 రెట్లు ఉత్తమం అని చెప్పేసి నిన్న ఒక నేషనల్ మీడియా నిర్వహించిన కంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఆమెకు తోడుగా ఓ యాప్, మహిళలకు సంబంధించి
ఆయన ఒక యాప్ ఒకటి తీసుకురాబోతూ ఉన్నారు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం సమావేశం, కేంద్రం వద్ద పెండింగ్ అంశాలపై సమీక్ష, హాజరు కావాలని కిషన్ రెడ్డి సంజయ్లకు బట్టి ఫోన్. ఇంకోటి చూడొచ్చు, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మంది మహిళలతో ఒక సభ నిర్వహించబోతా ఉన్నది. ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి, 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం, సంఘటితం సంస్థాగతం సాధికారత లక్ష్యం. ఒకే గడువు కిందికి గ్రామీణ పట్టణ సంఘాలు, కొత్తగా కిషోర బాలికలు వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించనున్న సీఎం. మహిళా శక్తి నామ సంవత్సరం, మహిళల కోసం వినూత్న పథకాలు చేపట్టిన ప్రభుత్వం. పెట్రోల్ బంకులు, బస్సును దుకాణాలు ఇప్పటికే ప్రారంభించినాయని చెప్పేసి ఈనాడులో ఇంకో వార్త చూడవచ్చు. ప్రతిన గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక 4 కమిషనర్లకు కొత్త సారథులు. రామగుండం కమిషనర్గా అంబర్ కిషోర్ జాకు పోస్టింగ్, వరంగల్కు సన్ప్రీత్ సింగ్, నిజామాబాద్కు సాయి చైతన్య, ఏపీకి వెళ్ళిన అభిషేక్ మహంతి స్థానంలో కరీంనగర్కు గౌష్ ఆలం. భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చూసుకుంటే ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పని లేదు, 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాం, మిగతావి కూడా చెల్లిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక 12 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు. మొదటి రోజున బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడుతుందనే తేదీ నిర్ణయించే అవకాశం ఉందంట. మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి కేసీఆర్కి సంబంధించిన వార్త. వరంగల్లో భారస భారీ బహిరంగ సభ, ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలు. ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడదాం. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బారాసాకు బ్రహ్మరథం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది ఆయన. నిన్న ఫామ్ హౌస్లో వాళ్ళ పార్టీ నేతలతోటి, ముఖ్య నేతలతోటి కేసీఆర్ భేటీ అయినరు. దీనికి సంబంధించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఏంది, ఏం చేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో ఎట్లా చేయాలి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎట్లా ఇరుపున పెట్టాలనే ప్లాన్ అంతా కూడా నిన్న ఆయన మాట్లాడిన అది చూడొచ్చు. ఇక మహిళలకు సంబంధించిన మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. కాస్త మెరుగే అయినా బరువే, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు ఉన్నాయట. దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం కరువే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పని అంతా చేసుకుంటున్న వారు 27%. పురుషుల్లో మొదలైన మార్పు, ఇంటి పనుల్లో తోడ్పాటు, మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ. దక్షిణాదిపై కక్ష, ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతీకారం. ప్రాతినిధ్యం తగ్గించేందుకు పునర్విభజన ఆయుధం. అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి. హిందీ జాతీయ భాష కాదు, బలవంతంగా రుద్దొద్దు. దేశంలో 2వ స్థానంలో ఉన్న తెలుగుకు ప్రాధాన్యత ఏది? గుజరాత్కు ప్రధాని బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను తెలంగాణకు. ఆయనది టెస్ట్ మ్యాచ్, నాది T20 మ్యాచ్. ప్రధానిగా మోదీని గౌరవిస్తా, రాజకీయంగా విభేదిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. చంద్రబాబు, రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు, 29 పార్టీల అధినేతలకు స్టాలిన్ ఆహ్వానం. 22న చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ. స్టాలిన్ దీనికి స్టెప్ తీసుకుంటూ కొంత లీడ్ తీసుకొని ఈ దక్షిణాది రాష్ట్రాల పునర్విభజన అంశం మీద లీడ్ తీసుకొని కొంత ప్రోగ్రాం ప్లాన్ చేసేలాగా కనిపిస్తూ ఉంది. ఎల్లుండే గ్రూప్ 1 ఫలితాలు. 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల. ఈ మేరకు టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,00,000 మందితో భారీ సభ నేడు పరేడ్ గ్రౌండ్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి మిషన్ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. అసెంబ్లీకి వస్తా, కాంగ్రెస్ను ఎండకడతా, వారికి చాలా సమయం ఇచ్చాం, హామీలు నెరవేరుస్తారని చూశాం, ఏమీ చేయకపోగా అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతారు. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ, 10 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా ఆయన చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టే దిశగా, ప్రకటించే దిశగా ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకరు సత్యవతి రాథోడ్, ఇంకొకరు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. ఇంకా నామినేషన్కి ఇంకా 2 రోజులు ఉంది టైము. ఈరోజు రేపు ప్రకటించే అవకాశం అవుతుంది. నేడే అఖిలపక్ష భేటీ, భట్టి అధ్యక్షతన ఎంపీల సమావేశం, ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం రేవంత్. విభజన సమస్యలు, ఇతర గ్రాంట్లపైనే ప్రధాన చర్చ. పార్లమెంట్లో రాష్ట్ర వాణిని వినిపించడమే లక్ష్యం. పార్టీతో చర్చించాకే హాజరుపై నిర్ణయం. కిషన్ రెడ్డి. సమగ్ర కులగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి. సలహా కమిటీకి డిప్యూటీ భట్టి సూచన. ఈ ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ 2.5% డిఏ పెంచినట్టుగా ఇక్కడ చూడొచ్చు. నేటి నుంచి అమల్లోకి వస్తుందట. మహిళా శక్తి బస్సుల ప్రారంభం కూడా ఇవాళ వేయబోతున్నారు. తొలి దశలో 150 బస్సులు, ఆ తర్వాత మొత్తం 600 బస్సులు మహిళలకే, ప్రైవేట్ బస్సులు మహిళలకే కేటాయించేలాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి వార్త చూడొచ్చు. నేను కాంగ్రెస్ వాడిని కాదు, అదో పార్టీనా, నేను పక్కా బీఆర్ఎస్. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. డంప్ యార్డ్ సమస్యపై తనను కలిసిన గ్రామస్తులపై ఎమ్మెల్యే మండిపాటు. ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. నా వ్యాఖ్యలను వక్రీకరించాలని చెప్పేసి అన్నాడు. అదేం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక బూతు మాట మాట్లాడుతూ నిన్న గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడాడు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, పక్కా బీఆర్ఎస్ అని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. ఎకరా టార్గెట్ 100 కోట్లు. వేలం భూముల ధర పెంపునకు మౌలిక సదుపాయాల కల్పన. గచ్చిబౌలిలో 888 నుంచి ఓఆర్ దగ్గరున్న జిఏఆర్ వరకు ఈ భూముల ధర పెంచే అవకాశం ఉందట. వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. బీఆర్ఎస్ ఆర్థిక అరాచకం వల్లే తులం బంగారం ఆలస్యమైందని చెప్పేసి మంత్రి పొంగులేటి నిన్న కూసుమంచిలో కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తూ ఈ కామెంట్ చేసినాడు. భారీగా ఐపీఎస్ల బదిలీ, 21 మందికి స్థానచలనం. సిఐడి ఐజీగా శ్రీనివాసులు, అదనపు డీజీ పర్సనల్గా అనిల్ కుమార్. ఇక వెలుగులో చూస్తే నేడు 1,00,000 మందితో మహిళా దినోత్సవ సభ పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన నిర్వహించబోతా ఉన్నారు. ఇలా ఉమెన్స్ డే ఉంది కదా, దాని సందర్భంగా 10న గ్రూప్ 1 ఫలితాలు. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిన ప్రభుత్వం. సౌత్పై బీజేపీ ప్రతీకారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్కు ఒప్పుకోం. కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగబడతారా? దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం. కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అమిత్ షా చెబుతున్నవన్నీ అబద్ధాలే. కేసీఆర్ చేసిన అప్పుడు 7 లక్షల కోట్లు, వాటి మిత్తిలకే ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక డీలిమిటేషన్పై జేఏసీ కేంద్రంపై పోరాడదాం రండి అని చెప్పేసి సీఎం స్టాలిన్ ఒక స్టెప్ తీసుకున్నాడు. ఈ నెల 22వ తారీఖు నాడు చెన్నైలో కార్యాచరణ సమావేశం ఉంది. దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, రేవంత్ రెడ్డి సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఆహ్వానం పంపించిండు. బలవంతంగా దక్షిణాది మీద హిందీని రుద్దుతున్నారని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యిండు. ఇక అమిత్ షా కౌంటర్ చూడొచ్చు. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులను తమిళంలో బోధించండి. సీఎం స్టాలిన్కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్. తమిళాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తుందని చెప్పిండట. పాలమూరుపై స్వతంత్ర దర్యాప్తు. నాగం పిటిషన్పై స్పష్టం చేసిన సిజేఐ బెంచ్. పూర్తి వాదన విన్న తర్వాత పాలమూరు ప్రాజెక్టులో మెగా కంపెనీ అవినీతి చేసింది, కోట్ల రూపాయలు లెక్కల చూపించలేదని చెప్పేసి నాగం జనార్దన్ రెడ్డి చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఆమ్దాని పెంచుదాం, కొత్త ఆదాయ మార్గాలపై సర్కారు ఫోకస్. ప్రస్తుతం నెలకు వస్తున్నది 18,000 కోట్ల లోపే. ఇందులో జీతాలు కిస్తీలకే 12,000 కోట్లు. సంక్షేమ పథకాలకు నిధుల సమస్య. నెలకు 25,000 కోట్లు అయితేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో, హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసే అవకాశం ఉంది. నిధులు లేవనే పేరుతోటి హామీలను కొంత వెనుకకేసే దీన్ని ఏమంటారు, ఆ రీజన్గా దీన్ని చెప్పొచ్చు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. 3 ఏళ్లుగా చెల్లించలే, అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం. డిప్యూటీ సీఎం భట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా. బిల్లుల రిలీజ్కు కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి నిన్న కాంట్రాక్టర్లందరూ కూడా, కాంట్రాక్టర్ల సంఘం డిప్యూటీ సీఎం భట్టి ఛాంబర్ ముందల ధర్నా చేసిరు. అప్పులు తీసుకొచ్చి మేము పనులు చేసినాం, మాకు బిల్లులు ఇవ్వమంటే కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు, బీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్షణ. కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారనే వ్యాఖ్య. ఇక
దిశలో చూస్తే ప్రధానంగా ప్రధానికి అత్యున్నత పురస్కారం హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ప్రదానం. కోవిడ్ టైంలో చేసిన సేవలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే పురస్కారం ఒకటి దక్కింది. దాన్ని మోడీ తరపున కేంద్ర మంత్రి పవిత్ర మార్గరెట అందుకున్నారు. ఇక 2.5% డిఏ పెంపు ఆర్టీసీ ఉద్యోగులకు పొన్నం శుభవార్త అని చెప్పొచ్చు. గుజరాత్ అవుట్డేటెడ్ మోడల్. హైదరాబాద్లో ఉన్న వసతులు అహ్మదాబాద్కు ఉన్నాయా? దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావన. పోలీస్ అక్క వచ్చింది. కస్తూర్బా విద్యార్థులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల భరోసా. నేడు బహిరంగ సభ 1,00,000 మందితో పరేడ్ గ్రౌండ్ల ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. ఇక ఎమ్మెల్సీ ఓటమిపై మంత్రులదే బాధ్యత. సీఎంకు ఉన్న చొరవ మినిస్టర్లకు లేదని విమర్శలు. ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం. 7 మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మొన్నటి వరకు ఇప్పుడు మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకటి కాంగ్రెస్కు సిట్టింగ్ ఉండే, ఇప్పుడు అది కూడా పోయింది. దాని మీద నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లో మినిస్టర్ల మీద గట్టిగానే కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ అయింది. 35 కోట్ల భూమి హాంఫర్ట్. ఖమ్మం టీఎన్జీఓస్ హౌసింగ్ సొసైటీ భూములు కబ్జా. గతంలోనే 500 మంది సభ్యుల పేరిట ప్లాటింగ్. 57 ఎకరాలు తీసుకున్న అప్పటి సొసైటీ ఉద్యోగులకు ఇచ్చింది 50 ఎకరాలకు పైగానే. అక్రమార్కుల గుప్పిట్లో మిగతా 7 ఎకరాలు. ఎకరం ధర 5 కోట్లుంది. 7 ఎకరాలు అక్రమార్కుల చేతుల్లోనే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. మోసపోయి గోసపడుతున్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం. ఏప్రిల్ 27న వరంగల్లో భారీ సభ. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త క్యాంపులు వేస్తామని చెప్పేసి నిన్న ఎర్రవెల్లిలో కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమైండు. ఇక రేవంత్ ఇదేం మతిలేని చర్య. పెంచాల్సిన వేతనాలను తగ్గిస్తారా? మున్సిపాలిటీ సిబ్బంది పట్ల కక్ష సాధింపు. జీతంలో 25% కోత పెట్టడం బాధాకరం అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ మీద ఒక కామెంట్ అయితే చేసిండు. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు. బాల్య వివాహం. అత్తింటికి వెళ్ళనని రోధించిన బాలిక బలవంతంగా ఎత్తుకెళ్లిన పెళ్లి కొడుకు. తమిళనాడులోని ఓసూరులో ఘటన. 5 మీద పోక్సో చట్టం కింద కేసు అయింది. ఇక 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ. 17న ఎస్సీబీసీ బిల్లు, 19న బడ్జెట్. 27 వరకు జరిగే అవకాశం. అసెంబ్లీ సమావేశాలు 27 వరకు జరుగుతాయంట. ఆ సమావేశాలకే కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి రాబోతున్నాడు. దానిలో సందర్భంగానే నిన్న ఫామ్ హౌస్ల పార్టీ నేతలతోటి మీటింగ్ కూడా పెట్టిండు. మాది T20 మోడల్. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్. ఇండియా టుడే కంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ప్రగతి సాధించిన కష్టాల్లోనే ప్రజలు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ రక్షణ కవచమని భావిస్తుందని చెప్పేసి కేసీఆర్ చేసిన ఒక కామెంట్ చూడొచ్చు. నేడు ఇందిరా మహిళా శక్తి, మహిళకు శక్తి అనే పేరుతో ఇక్కడ చూడొచ్చు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 అనే పథకాన్ని ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నారు. 1 కోటి మంది మహిళలను ఈ పథకం ద్వారా కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి గత చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బకాయిలన్నీ చెల్లిస్తాం. ఏప్రిల్ నుంచి ప్రతి నెల 500-600 కోట్లు ఇస్తాం. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ. సిపిఐకి 1, ఎస్టీ నేతకు మరొకటి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం. మిగతా 2 స్థానాలపై రాష్ట్ర నేతల్లో కుదరని ఏకాభిప్రాయం. ఎస్సీ, బీసీ, ఓసీ నేతల్లో 2కి ఇవ్వాలనే యోచన. నేడు ఢిల్లీ పెద్దల సమక్షంలో చర్చలు. రేపు అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తారట. సిపిఐకి 1 ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి అనుకున్నారట. కానీ మరి ఇప్పుడున్న కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఇస్తారా, ఏం చేస్తారా అనేది ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. ఇక నమస్తే తెలంగాణలో రేటింగ్స్ చూస్తే ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ. తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలు. 20% కమిషన్ సర్కార్. డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు. మరో 16,000 ఎకరాల భూసేకరణ. ఫ్యూచర్ సిటీ పేరిట సర్కారు మరో పిడుగు. 30,000 ఎకరాల్లో నిర్మిస్తామన్న మంత్రి. ఇప్పటికే ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలు మళ్లింపు. ఫ్యూచర్ సిటీ కోసం మిగిలిన భూమిని సమీకరించేందుకు సర్కార్ ప్లాన్ అట. ప్రజాపాలన అంటే పలాయనమా? 20% కమిషన్పై రాహుల్ గాంధీ స్పందించాలి. అవినీతి ఆరోపణలపై
కేంద్ర సంస్థలు జోక్యం చేసుకొని దర్యాప్తు చేపట్టాలి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్